హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. మరి స్త్రీలైన వారందరికీ కూడా మరి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు. మరి యేసుక్రీస్తు ప్రభువు భూలోక రాజ్యానికి రావడానికి ఒక చక్కటి మార్గాన్ని స్త్రీ ద్వారా ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. దేవుడు స్త్రీలను ఎంతో గౌరవించాడు, ఎంతో ప్రేమించాడు. చాలామంది అనేటువంటి మాటలను బట్టి తల్లిని కూడా అమ్మని పిల్లలేదు అనుకుంటుంటారు. దాని రీజన్ అవన్నీ నేను ఈరోజు చెప్తాను, జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథంలో స్త్రీ అనేటువంటి మాటను మనం ఎక్కడ చూసాము అని చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం మనం చదివినట్లయితే, దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించే బలపరచమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి, ఆమెన్. పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటుంటారు, ఏంటంటే అది ప్రతి పురుషుని విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అంటూ ఉంటుంటారు. ప్రతి పురుషుని విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అంటుంటారు. కానీ మనం గమనించినట్లయితే ప్రతి మాటలో కూడా స్త్రీ ఉంటుంది. ప్రతి మాటలో కూడా ప్రతి మనిషి పురుషుడి వెనకాల ఉంటుందో లేదో తెలియదు, కానీ ప్రతి మాట వెనకాల స్త్రీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరేమంటారు? లైవ్ వస్తుందా, లైవ్ వచ్చిందా, లైవ్ వచ్చాడా అని అనరు కదా. కూర బాగుందా, కూర బాగున్నది అంటారు. కూర బాగున్నాడా అనరు. ట్రైన్ వచ్చిందా అంటారు, కానీ ట్రైన్ వచ్చాడు అనరు కదా. ఫ్లైట్ వచ్చింది అంటారు, కానీ ఫ్లైట్ వచ్చాడు అని అనరు. ఏది మాట్లాడినా కూడా ప్రతి మాటలో ఎవరున్నారు? స్త్రీలింగం వాడుతూ ఉన్నాం, పురుషలింగాన్ని వాడతలేదు మనం కదా. కూర బాగుంది, ఫోన్ బాగుంది, చూసారా, చీర బాగుంది, షర్ట్ బాగుంది, చూసారా. దేని గురించి మాట్లాడినా కూడా, ఈ ప్రకృతిని దేంట్లో వర్ణించినా కూడా చెట్టు బాగుంది, వృక్షం బాగుంది, పక్షి బాగుంది, అన్నట్లో కూడా స్త్రీలింగాన్ని వాడుతూ ఉన్నాం మనం. ఈ యొక్క సత్యాన్ని మీరు గమనించినట్లయితే దేవుడు ఎంత అద్భుతమైనటువంటి క్రియేట్ చేశాడు చూసారా. ప్రతి మాటలు కూడా ఏం చేస్తున్నాం మనం? స్త్రీలింగాన్ని వాడుతూ ఉన్నాం. క్రికెట్ మ్యాచ్ నెగ్గాడని అనట్లేదు మనం, ఆడింది మగవాళ్ళు అందరూ కూడా, కానీ మ్యాచ్ నెగ్గింది, కప్పు వచ్చింది. సో ప్రతి మాటలో కూడా ఏముందంటే ప్రతి పురుషుడి వెనకాల స్త్రీ ఉందంటారు, కానీ ప్రతి మాటలో కూడా స్త్రీలింగం అనేటువంటిది ఉన్నదన్నమాట. మీరు గమనించినట్లయితే ఒక ప్రకృతిని వర్ణించాలంటే ఎలా వర్ణిస్తారు? స్త్రీలింగంతో వర్ణిస్తూ ఉంటుంటారు. సో ఏది మాట్లాడినా కూడా ప్రతి మాటలో ఏమున్నదంటండి? స్త్రీ ఉన్నది. కాబట్టి ఇక్కడ దేవుడు చూసినట్లయితే ఫస్ట్ ఏం చేశాడంట? ఆదికాండం 1:26లో దేవుడు తన స్వరూపం నరుని సృజించెను. వింటున్నారా? నరుని సృజించెను, వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను. అంటే ఇక్కడ స్త్రీనిగాను అని తెలుగులో ఉంది, స్త్రీ ముందు అన్నట్లుగా, తర్వాత పురుషుడు. స్త్రీ పురుషులు అంటే ఒక స్లాంగ్, ఒక వరుస బాగుందని అలా వాడాడు. ఎవరో ఒక ఆయన ఆదికాండం 1వ అధ్యాయంలో చూసినట్లయితే, ఆది యందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించాడని ఉంది కదా. ఆయన పెద్ద తప్పు కనిపెట్టినట్టు ఏమన్నాడంటే, భూమిని ముందు సృష్టించాడంట, ఆకాశాన్ని వెనకాల సృష్టించాడంట. ఏంటిది ఇది? ఏం దేవుడు అన్నాడు ఆయన. భూమిని ముందు ఆకాశాన్ని వెనకాల సృష్టించాడా? ఎవరన్నాను? అసలు ఏం దేవుడు, అసలు ఏంటిది? బైబిల్ అంత తప్పు అని అనేహాడు ఆయన. చిన్న విషయంలోనూ కొంచెం ఆగాలి కదా, ఆలోచించాలి కదా. అదే మాట ఇంగ్లీష్లో చూసినట్లయితే, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. అదేంటి? తెలుగులో చదివితే భూమి ముందు వచ్చింది, ఆకాశం వెనక్కి వెళ్ళిపోయింది. అంటే దేవుడు భూమిని ముందు సృష్టించాడు, ఆకాశాన్ని వెనక సృష్టించాడు అన్నట్లుగా అక్కడ ఉన్నది, కాబట్టి తప్పు అనేహాడు ఆయన. ఇంగ్లీష్లో కొద్దిగా ఏమనుంది? హెవెన్ అండ్ ఎర్త్ అని ఉంది. అసలు మూల భాషలోకి వెళ్ళాలి మనం, హెబ్రీలోకి వెళ్ళినట్లయితే, హీబ్రూ లాంగ్వేజ్లోకి వెళ్ళినట్లయితే అక్కడ ఒరిజినాలిటీ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మనకి వాళ్ళకి తెలుగులో ప్రాస బాగుంది, భార్యాభర్తలు, భార్యలు అంటే బాగలేదు కదా, భార్యాభర్తలు, స్త్రీ పురుషులు. సో ఒక చదవటానికి అందంగా ఆకర్షణీయంగా ఉన్నదని చెప్పి అట్లా దీన్ని అనువదించడం జరిగింది. కాబట్టి ఇది తప్పు. దాని యొక్క అర్థము, ఆ యొక్క సిచ్యువేషను. ఇప్పుడు దావీదు ఉంటాడు, బెత్షెబా విషయంలో పాపం చేస్తాడు, ఎస్ తప్పు చేశాడు. ఏ పరిస్థితిలో చేశాడు, ఎలా చేశాడు తెలుసు.
తప్పు చేశాడు కానీ పశ్చాత్తాపడ్డాడు, దేవుడి దగ్గరికి వెళ్ళాడు, ఆ హృదయానంతా కొమ్మరించాడు. గోతులో పడటం తప్పు కాదు, మురికి గుంటలో పడటం తప్పు కాదు, కానీ అక్కడే పడుకోవడం తప్పు అనమాట. లేచి నువ్వు క్లీన్ చేసుకుని శుభ్రం చేసుకుని నీట్గా ఉన్నావు అనుకో. నేను డిగ్రీలో ఫెయిల్ అయిపోయాను. ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫెయిల్ అయిపోయాను నేను ఫస్ట్ ఇయర్. కానీ డిగ్రీ అవకాశం ఏంటంటే సెకండ్ ఇయర్లోకి వెళ్ళిపోవచ్చు ఫెయిల్ అయినా. కానీ దేవుని కృప వల్ల ఏమైందంటే డిగ్రీ సెకండ్ ఇయర్లో కొద్దులకి ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయినట్టు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సెకండ్ ఇయర్లో కొద్దులకి అవి 3 ఇవి 6 9 సబ్జెక్టులు ఒకేసారి పాస్ అయిపోయాను. ఆ పొరపాటుని ఇక్కడ సరి చేసుకున్నాను. ఫైనల్ ఇయర్ కొద్దులకి ఏమీ లేవు. ఫైనల్ ఇయర్ మంచిగా ఫ్రెష్గా రాశాను. అసలు ఎక్కడ ఆగినట్టు బ్రేక్ అయినట్టే లేదు అక్కడ కూడా. ఇప్పుడు ఇలా గమనించాలి, నువ్వు రన్నింగ్లో రేస్లో స్టార్టింగ్లో మంచిగానే పరిగెట్టావు, మధ్యలో పడిపోయావు, కానీ అయినా కూడా లేచి మళ్ళీ పరిగెట్టావు. ఫస్ట్ వెళ్ళావు, నువ్వు పడిపోయావా లెగిసి పరిగెట్టావా ఏం చూడవు, ఎవరు ముందు వచ్చారో అది చూస్తారు అక్కడ. ఇప్పుడు మధ్యలో పడ్డావు కానీ లేచి పరిగెట్టావు, అందరికంటే ముందు, నీకే గోల్డ్ మెడల్ ఇస్తారు. హల్లెలూయా. ఈ సత్యాన్ని మీరంతా కూడా తెలుసుకోవాలని చెప్పేసి ప్రభు పేరిట నేను మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు గతంలో మీరు మంచిగా రన్నింగ్ ప్రారంభించారు, గతంలో మంచి జీవితాన్ని ప్రారంభించారు, దేవుడు మీకు చాలా కృప చూపించాడు, చక్కటి జీవితాన్ని ఇచ్చాడు. మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చి పెళ్ళి అయ్యాకో, పిల్లలు పుట్టాకో, ఉద్యోగం వచ్చాకో, ఏదో పరిస్థితిలో పడిపోయారు మీరు ఆత్మీయతలో. పైకి లేచి పరిగెట్టండి. హల్లెలూయా. రోసం తెచ్చుకోండి, దేవుని కొరకు జీవించండి. హల్లెలూయా. బ్రదర్, నేను యవనస్తురాలుగా ఉన్నప్పుడు ఎంతో వాడబడ్డాను దేవుళ్ళను, అద్భుతంగా మరి దేవుని సంధిలో నేను ముందుకెళ్ళాను. కానీ మ్యారేజ్ అయిన తర్వాత, అత్తోరింటికి వెళ్ళిన తర్వాత, ఉద్యోగం వచ్చాక, పిల్లలు పుట్టాక పరిస్థితులు ప్రతికూలం అయిపోయి సతికిలి పడిపోయిన, ఆత్మలో దిగజారిపోయిన నువ్వు అనుకున్నట్లయితే ఇది అద్భుతమైన అవకాశం. మళ్ళీ లే, అర్లీ మార్నింగ్ 3:30 ప్రేయర్ ప్రారంభించు, దేవుని కొరకు జీవించడం ప్రారంభించు, రోషంగా ఉండు, ప్రారంభించు. మునుపటి కంటే అద్భుత కార్యాలు మళ్ళీ దేవుడు నీ ద్వారా చేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ స్త్రీని కానీ పురుషుని కానీ చేశాడు దేవుడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఫస్ట్ ఏం చేశాడు దేవుడు? నరునిగా చేశాడంట. ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ మనకి 26వ వచనం మనం చదివినట్లయితే చాలా స్పష్టంగా దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. మన స్వరూపమందు మన పోలిక చెప్పిన నరులను చేయదము వారు అని చెప్పి ఇక్కడ దేవుడు 27వ వచనంలో నరుని సృజించెను. నరుని అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇంగ్లీష్లో ఏముంది? గాడ్ క్రియేటెడ్ మ్యాన్ అంటే ఏంటంటే ఓన్లీ ఇక్కడ మరి నరుని సృష్టించినప్పుడు అవ్వమ్మ గారు ఎక్కడున్నారు? ఆదాములోనే ఉన్నారు. వింటున్నారా? ఆదాముని మట్టిలోంచి దేవుడు చేశాడు, కానీ అవ్వమ్మని మాత్రం ఎక్కడి నుంచి చేశాడు? ఆదాము గారి యొక్క బోన్ తీశాడు. అంతే అయిపోయింది అనుకుంటున్నాం మనం. మనకి ఇక్కడ చూద్దాం. తరువాత ఆదికాండం 2:22 చూసినట్టు, తరువాత దేవుడని యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించెను, ఆమెను ఆదాముని యొద్ద తీసుకొని వచ్చాను. ఈ వచనం చదివి ఎముకని తీసుకొచ్చాడు, ఆ ఎముకని గట్టిగా చెక్కేశాడు, అంతే ఫూ అని గాలి వదిలాడు, ఆవమ్మ అయిపోయింది అనుకుంటారు. ఇక్కడ చూడండి ఎలా చేశాడు చెప్తున్నాడు. ఎవరు? ఆదాము చెప్తున్నాడు ఎలా దేవుడు నిన్ను చేశాడో అనేటువంటి దాన్ని అవ్వమ్మ గురించి క్లియరెన్స్ ఇస్తున్నాడు. ఇక్కడ మనం చూద్దాం 23వ వచనం. అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక, నెక్స్ట్ నా మాంసములో మాంసము. నేను అనుకునేవాడు నా చిన్నతనంలో బైబిల్ చదివినాడు, ఓహో ఎముకొట్టే తీశాడు దేవుడు, ఆ ఎముక మట్టేసి రాసేసాడు, మట్టేసి చేసేసాడు అనుకునేటువంటి వాడు నేను అప్పుడు చిన్నప్పుడు. అయితే తర్వాత ఈ బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు మాంసంలో మాంసం అంటే అవ్వమ్మ గారికి ఉన్న మాంసం ఎక్కడదంట? కానీ మన లెక్క ప్రకారం బోన్ ఒకటే తీశాడు దేవుడు, ఇట్లాగా ఆపరేషన్ చేసి బోన్ తీసి మళ్ళీ స్టిచ్చెస్ వేసి కుట్టేసేసి అయిపోయింది అనుకున్నాడా? లేదు. అవ్వమ్మ గారిలో ఉన్న మాంసము కూడా ఎక్కడదంట? ఆదాము గారిలోదే. అంటే దీన్ని బట్టి మీరు గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, జాగ్రత్తగా గమనించాలి. అవ్వమ్మ గారు ఎక్కడి నుంచి వచ్చారు? మట్టిలో నుంచి కాదు. వింటున్నారా? మట్టిలోంచి చేయలేదు, ఆదాములో నుంచే తీసాడనమాట. అంటే తీయకముందు ఎక్కడున్నదామే? ఆదాములోనే అంటుకట్టబడి ఉన్నది, ఆదాములోనే ఏకమై ఉన్నది. కాబట్టి దేవుడు చేసినప్పుడు ఈ యొక్క స్త్రీ పురుషులు ఇద్దరు కూడా అంటే ఆదాము శరీరంలోనే అవ్వమ్మ గారు కూడా ఇమిడిపోయి ఉన్నారు. దేవుడు ఏం చేశాడు? నెమ్మదిగా బయటికి తీసాడు అనమాట. ఆ ఎముకని, ఆ మాంసాన్ని తీసి సెపరేట్ చేసి అప్పుడు జీవాన్ని పోసాడు. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలని చెప్పేసి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. వింటున్నారా? ఆదాము గారు చెప్తున్నాడు
ఇక్కడ మన ముందు వచ్చిన చదివినట్లయితే దేవుడు ఏం చేశాడు, ఎముకను చేశాడు అన్నట్టు ఉంది. నిజంగా మనం ఏమనుకుంటాం, ఒక ఎముక కొమ్మలు తీసాడు అంత అయిపోయింది అనుకోండి. మాంసం తీసినట్టుగా మనకి ఇక్కడ కనపడతలేదు. అప్పుడు దానికి క్లియరెన్స్ ఆదామిస్తున్నాడు అనమాట. ఏమని, నా మాంసములో మాంసము, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నరులో నుంచి తీయబడిన కనుక ఇది నారి అనబడును. అర్థమైందా? నా మాంసం, నా ఎముక నాలోంచే తీశాడు దేవుడు, సెపరేట్ చేశాడు. ఇప్పుడు ఆదాములో ఉన్నప్పుడు ఎముక బతికున్నదా, చచ్చిపోయిందా? బ్రతికే ఉన్నది. ఆదాములో ఉన్నప్పుడు మాంసం బ్రతికున్నదా, చచ్చిపోయిందా? బ్రతికే ఉన్నది. కానీ సెపరేట్ చేశాక జీవం ఉంటుందా? ఉండదు కదా. ఎముకిరికి పక్కన పెడదానికి దాంట్లో జీవం ఉంటుందా? నీలో మాంసం ముద్ద కోసి పక్కన పెడితే. సో ఇవన్నీ మళ్ళీ చేసి దేవుడు ఏం చేశాడు, ఆదాములోంచే తీసాడు అవ్వమ్మను. కానీ మళ్ళీ ఆయన ఏం చేశాడు, సెపరేట్గా మనిషిగా చేశాడు అనమాట. అందుకనే చెప్తున్నాను, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసమా. పిల్లలు గమనించాలి, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం, సత్యం ఇదంతా కూడా. యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లిని ఇంగ్లీష్లో చూసినట్లయితే ఉమెన్ అని ఉంటుంది అనమాట, అమ్మ, మేడం. మరి తల్లి అని పిలలేదు యేసుప్రభువారు. ఏంటిది అసలు, ఏం దేవుడు అని చాలామంది వితండవాదం చేస్తూ ఉంటుంటారు, వితర్కములు వెతుకుతూ ఉంటుంటారు, తర్కిస్తూ ఉంటుంటారు, లోపాలు ఎత్తి చూపుతుంటుంటారు. వాస్తవానికి మీరు గమనించినట్లయితే ప్రియులరా, వింటున్నారా? వాస్తవాన్ని మీరు గమనించినట్లయితే అక్కడ ఒక సత్యాన్ని మీరు గమనించాలి. దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే వాళ్ళ అమ్మని, ఇప్పుడు కూడా నేను కొన్ని ఫ్యామిలీస్లో చూస్తుంటుంటాను, చెప్పండి, ఎవరిని అనుకుంటున్నారు, నాన్నగారిని, వాళ్ళ నాన్నని చెప్పండి, ఏం చేయమంటారు చెప్పండి. నేను చాలా ఆశ్చర్యపోయాను అనమాట. అంటే తప్పది లేదు, రెస్పెక్ట్. నాన్నగారు చెప్పండి, ఏం చేయమంటారండి, ఓకేనండి. నేను చాలాసార్లు చూసి చాలా కుటుంబాల్లో, పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో, అంటే అక్కడ గౌరవం లేనట్ట. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే, అమ్మా, మ్యామ్, డియర్ మేడం. ఏంటి ఇప్పుడు నాతో మీకు పని ఏంటండి? మన భాషలో చెప్పాలంటే, నా సమయం ఇంకా రాలేదండి, ఆగండి, ఎందుకండి కంగారు పెడతారు? తప్పది. హైలీ రెస్పెక్ట్. అది అర్థం చేసుకోకపోవటం వల్ల దేవుడు స్త్రీలను గౌరవించలేదండి, తల్లిని కూడా అమ్మని పిల్లలేదండి. బైబిల్ గ్రంథం అర్థం చేసుకోవాలంటే మామూలు మనసు సరిపోదు. మామూలు నాలెడ్జ్ చదివేసేసి ఇది తప్పు. నీకు అర్థం కాలేదు కాబట్టి తప్పు అంటే ఎలాగా? వీళ్ళు గమనించాలి. నీకు అది రావట్లేదు కాబట్టి కష్టం అంటే ఎలాగా? నేను డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు నేను ఒక ప్రశ్న అడిగాను బ్రదర్ని, బ్రదర్, అంత బస్సుని ఎలా నడుపుతారండి, అసలు ఎలాగా హ్యాండిల్ చేయగలుగుతారు, ఎంత పెద్దగా ఉంటుంది అసలైనది, ఇంత పెద్ద పొడవు ఉంటుంది, ఆయన అక్కడ కూర్చుని ఎట్లాగా ఎంత ఈజీగా ఎలా నడుపుతాడు అని అంటే, అని ఏమన్నాడంటే, ఎంత పెద్ద బైబిల్ గ్రంథాన్ని మీరు ఎంత ఈజీగా చెప్పేస్తున్నారు, ఎలాగా అంత ఈజీగా ప్రజలకు అర్థమయ్యేలాగా ఆ యొక్క వచనాలు, అందులో ఉన్న అర్థాలను మీరు ఎలా చెప్పేస్తున్నారు, అదే అంతే అన్నాడు ఆయన. హల్లెలూయా. అంటే నీకు దేని పట్ల అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో, నీకు దేని పట్ల అయితే ఆసక్తి ఉంటుందో, అది ఎంత పెద్దదైనా ఎంత కష్టమైనా కూడా నీకు కష్టం అనిపించదు, ఇబ్బంది అనిపించదు, ఈజీ అనిపిస్తుంది. నీకు దాని పట్ల అవగాహన లేదు, ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు అది ఎంత చిన్నదైనా సరే కష్టం అనిపిస్తుంది. వింటున్నారా? కాబట్టి ఈ రోజున మేము స్త్రీలు వంటి మేమేం సాధించలేము, నువ్వు స్త్రీవా పురుషుడివా, ఇక్కడే భూలోక రాజ్యంలో నువ్వు చనిపోయిన తర్వాత స్త్రీ పురుషులు అనేటువంటి భేదం ఉండదు. వింటున్నారా? ఆత్మదాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నది. కానీ ఆడాత్మలిటు, మగాత్మలిటు, తల్లాత్మలిటు, పిల్లాత్మలిటు కేటగిరీస్ ఏమీ లేవు అక్కడ. కేటగిరీస్ ఏమీ లేవు. వింటున్నారా ప్రియులరా? కేటగిరీస్ ఏమీ లేవు.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నో కేటగిరీస్, నో కేటగిరీస్, ఓన్లీ ఒకటి ఆత్మ అంతే. నువ్వు చనిపోయిన తర్వాత శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోవలసిందే. మరి అదేంటి బ్రదర్, చనిపోయిన 4 రోజులకి మా నాన్న వచ్చి మా అమ్మ మీద వాలాడు, మా నాన్న ఆత్మ వచ్చింది, వెలుగుదోత సైతాన్ గాడు వచ్చి నేను సైతాన్ని అంటే నువ్వు యాక్సెప్ట్ చేయవు కదా. మరి ఎలాగా? వాడికి తెలుసు కదా లాజిక్. నేను మీ అమ్మని, మీ నాన్నని, మీ తాతని అది ఇదంటే, అమ్మో మా తాత వచ్చాడు, మా నాన్న వచ్చాడని చెప్పేసి పరిచర్యలు చేసేస్తావు నువ్వు. వాడు మోసపరిచేటువంటి వాడు అబద్ధికుడు. ఈరోజు చాలామంది చేసేటువంటి పెద్ద పొరపాటు ఏంటంటే, దెయ్యంగాడు మాట్లాడతాడు కదా, ఇప్పుడు ప్రసంగం చెప్తుంటే దెయ్యంగాడు మాట్లాడుతుంటాడు. నేను దెయ్యాన్ని అంటుంటే మైక్ ఇచ్చేస్తాం, పట్టుకెళ్ళి మనం మాట్లాడతాం, అనేస్తాం. మాట్లాడు, నువ్వు ప్రసంగం చేయి అంటే ఆ దెయ్యంగాడు ఏం చేస్తాడు? దెయ్యం పట్టిన వ్యక్తి ఓ అని చెప్పి మాట్లాడుతుంటే ఇప్పుడు వాడు చెప్పేది నిజమంటారా? వాడి పేరే అబద్ధికుడికి మైక్ ఇస్తే వాడు నిజం చెప్తాడా? ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు దెయ్యం పట్టిన వాళ్ళు మాట్లాడమంటారు కదా చాలామంది, అది నిజం చెప్తాడా? నువ్వెవరు అంటే నేను ఇది, అది నిజమేనా? మోసం చేస్తాడు నిన్నాడు. ఆదంతో ఏమన్నాడు? అవంతో నువ్వు ఈ పండు తింటే చాలా జ్ఞానం వచ్చేది, గొప్పదానం అయిపోతావు, అది ఇది దేవుడితో సమానం అయిపోతావు. నిజమా? నిజమని నమ్మేశారు అవ్వమ్మగారు, మోసపోయారు. స్త్రీ బలహీన ఘటం అని ఎరిగి జాగ్రత్తగా కాపురం చేయాలని చెప్పి పౌలు గారు చెప్తూ ఉన్నాడు. కాబట్టి నిజమేనంటారా? జ్ఞానం జాగ్రత్త. ఎక్కడైనా సరే మీరు ఎక్కడైనా ప్రార్థన చేస్తుంటే సైతాన్ గడు వచ్చి మాట్లాడేస్తుంటే నోర్ మై షట్ యువర్ మౌత్ అని చెప్పాలంతే. వాడికి ఛాన్స్ ఇవ్వకూడదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బయటకు పోమని చెప్పాలంతే. కానీ నువ్వెవరు, నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడు, నీ పేరేంటి, నీ ఊరేంటి, వాడు నిజం చెప్తాడా, అబద్ధం చెప్తాడా? ఆలోచించండి ఒకసారి. వాడి పేరేంటంటే అబద్ధాలకు జనకుడు, అబద్ధాలకు తండ్రి. సైతాన్ గడు నోరు ముయించాలంతే. వాడికి ఛాన్స్ ఇవ్వకూడదు, వాడికి మైక్ ఇవ్వకూడదు, వాడి నోరు తెరవనివ్వకూడదు. అడిగాడు కదండి దేవుడు, నీ పేరేంటంటే శానా అన్నాడు. జాగ్రత్త నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. కాబట్టి ఇక్కడ వాడు దొంగ, దోచుకొనివాడు. నీలో ఉన్నటువంటి ఆశీర్వాదం దోచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, నీ జీవితాన్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, నేను అవమానించడానికి ప్రయత్నం చేస్తాడు. వాడు చెప్పేది ఏది కూడా సత్యమే ఉండదు. దేవునికి స్తోత్రం. నా ఎముకలలో ఒక ఎముక, మాంసములో మాంసము అంట ఉన్నాడు ఆదాము గారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ యొక్క వాక్యపు వెలుగులో నడిపించబడుతున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నాడు. నీకున్న తంబ ప్రింట్ ప్రపంచంలో ఏ ఒక్కరికి నీకంటే ముందు పుట్టిన వారికి లేదు, నీకంటే వెనక పుట్టబోయే వారికి కూడా లేదు. అంటే నువ్వు ఆర్ ఎంత స్పెషల్ తెలుసా? యు ఆర్ స్పెషల్, యు ఆర్ సంథింగ్. ఏంటో నా జీవితం నాకు అర్థం అవ్వట్లేదు. ఏదో ఉద్యోగం వచ్చింది అనుకున్నాను, దగ్గర వచ్చింది, మళ్ళీ సడన్గా క్యాన్సిల్ అయిపోయింది. పెళ్ళి అయిపోయింది అనుకున్నాను, అయిపోయినట్టు అయిపోయింది, సడన్గా క్యాన్సిల్ అయిపోయింది. ఆ వ్యక్తి మంచోడు కాదు, డిస్టర్బ్ అయిపోయింది. పెళ్లి కుదిరింది, అంతా అయిపోయింది, మాట్లాడకుండా సడన్గా క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితంలో అన్నీ అంటే నేను చెప్పనా? రోమా 8:28 నువ్వు పట్టుకున్నట్లయితే, రోమపత్రిక 8:28 నువ్వు చదివినట్లయితే, తనను ప్రేమించే వారికి, ఆయన నిజంగా ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చెప్పిన పిలవబడిన వారికి సమస్తం సమకూడి మేలుకరంగా జరుగుతున్నాయి. కాబట్టి నీ సంబంధం చెడిపోవటం మేలని నేను అంటాను. నాకు క్యాన్సిల్ అయిపోయి పెళ్ళిళ్ళు, దగ్గర వచ్చిన మ్యారేజెస్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆమేన్. ఆ పెళ్ళి జరగలేదు అని చెప్పి నేను బాధపడలేదు. దేవుడు ఎలా తప్పిస్తాడు చూడండి. ఏ పెళ్ళి అయితే జరగలేదో ఆ పెళ్ళి వేరే వాళ్ళతో జరిగిన కొన్ని రోజులకి ఆ వ్యక్తి యాక్సిడెంట్ అయింది. అంటే నేను ఇది తప్పుగా చెప్పట్లేదు, కానీ దేవుని ప్రణాళిక ఎలాగుంటుందో చూడండి. అప్పుడు అర్థం కాలేదు. అందరికీ ఉద్యోగాలు వచ్చేసాయి, నాకు ఉద్యోగం రాలేదు.
అందరికిలాగా ఉద్యోగాలు చేసుకుంటే అదే స్కూల్లో అక్కడే ఆ ఊరిలో చక్కగా వెళ్ళి వచ్చి 9 to 5 జాబ్లో హ్యాపీగా నా పిల్లలు నా భార్య నా హ్యాపీ అయిపోయింది జీవితం. ఆ సర్కిల్లో తిరిగితే అక్కడే జీవించేద్ది నేను. లేదు, నీ సరిహద్దులు విశాలపరుస్తానంటాడు దేవుడు. నీ గూడు చెదిరుతుందంట. హల్లెలూయా. గ్రద్ద తన పిల్లల్ని ఒక సర్కిల్లో పెంచుతుంది కొంతకాలం. ఆ సర్కిల్లోనే ఉంచితే ఎందుకు పనికిరావాయి? ఆ సర్కిల్ని ఏం చేస్తుందంట? ఆ యొక్క గ్రద్ద, తల్లి గ్రద్ద మొత్తం విచ్ఛిన్నం చేస్తుందంట. అప్పుడు అనిపిస్తుంది పిల్లల గద్దలకి, పిచ్చి పట్టిందా మా అమ్మకి? ప్రేమగా చూసుకున్నంతకాలం చూసుకుని సడన్గా ఏమైంది? పిచ్చి పట్టిందేమో, గూడంతా చెడిపేస్తుంది, గెంటేస్తుంది, నా యొక్క ఈ గూడు చెదిరేస్తుంది అన్నట్టు అనిపిస్తుంది. ఏంది జీవితం ఇలాగైపోతుంది, ఇక్కడి నుంచి గెంటేస్తే ఏమైపోయినామో పరిస్థితి అని చెప్పి కింద పడిపోతుంటాయంట. పడిపోతప్పుడు రెక్కలు ఎగిరించడం ప్రారంభిస్తాయంట. కొంచెం కొంచెం ఎగిరితాయంట, అలసిపోతాయి, పడిపోతాయి. మళ్ళీ వస్తుందంట. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి మళ్ళీ కింద పడిపోయే సమయంలో రెక్కల మీద ఎక్కించుకుని మళ్ళీ తీసుకెళ్తుందంట తల్లి. అరే మా అమ్మ చెడ్డది అనుకున్నామే, మా అమ్మ విడిచిపెట్టేసింది అనుకున్నాం, మళ్ళీ వచ్చిందేంటి అని చెప్పి చక్కగా అమ్మయ్య అనుకుని మళ్ళీ గుడికి తీసుకెళ్తుందంట పైకి. కొంచెం ఆయుసం తీసుకున్నాక అయ్యో అమ్మని అర్థం చేసుకోలేకపోయామన్నా వెంటనే మళ్ళీ గెంటుతుందంట. అరే మళ్ళీ ఏమైంది మా అమ్మకి? ఇదంతా కూడా ఎటువంటి తుఫాను వచ్చినా, ఎటువంటి గాలం వచ్చినా, ఎటువంటి మరి సమస్య వచ్చినా కూడా నువ్వు ఎదుర్కొని ఎగిరేంత వరకు, వర్షం వస్తే అన్ని వర్షం కింద తడుస్తుంటుంటే పక్షులు, ఈ గ్రద్ద మాత్రం వర్షం పైకి ఎగురుతుంది. వర్షపు కురిసే మేఘాలు పైకంట పోతుంది. ఆ వర్షం ఏదైతే వస్తుందో అది దీని కాళ్ళ కిందకు వచ్చేలాగా ఈ గ్రద్ద రాజు ఎందుకు అయింది అనుకుంటున్నారు? గ్రద్ద బోర్డ్ ఆఫ్ కింగ్ అనమాట. ఎందుకని? సమస్యని అది ఏం చేస్తే ఎదుర్కొంటుంది, సమస్యకి ఎదురెళ్తుంది, సమస్యను తొక్కుతుంది అన్నమాట కాళ్ళతోటి. హల్లెలూయా. సమస్యని కాళ్ళ కిందకి తెచ్చుకుంటుంది గ్రద్ద. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది దానికి ఉన్నటువంటి సామర్థ్యం. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, సమస్యలను ఎదిరించాలి. నువ్వు ఒక స్త్రీగా పుట్టావా? అరే నేను చేతకందని అనుకుంటున్నావా? అలా అనుకుంటే ఎవరు చేతకాని వాళ్ళు అందరం ఏం చేయలేరు. నా వల్ల కాదు, నేను చేతకాను అంటే అంతే. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్. నన్ను బలపరచు వాని ద్వారా నేను సమస్తం చేయగలను. నేను చేయలేనులే, నన్ను బలపరిచేటువంటి వాని ద్వారా. నేను వర్షంలో తడకుండా ఉండలేను, కానీ నాలో చేతిలో ఉన్న గొడుగు నన్ను వర్షంలో తడకుండా చేస్తుంది. హల్లెలూయా. నేను వర్షంలో తడకుండా ఉండే సామర్థ్యం నాకు లేదు, కానీ నా చేతిలో ఉన్న గొడుగుకు సామర్థ్యం ఉంది. కాబట్టి ఈ యొక్క సమస్యను జయించే సామర్థ్యం నాకు లేదు, ఈ యొక్క అప్పును తీర్చే సామర్థ్యం నాకు లేదు, ఈ యొక్క బంధకం నుంచి బయటపడే సామర్థ్యం నాకు లేదు. కానీ నేను నమ్ముకున్న నా దేవుడు, నా యేసయ్య నాకు సామర్థ్యం ఇచ్చి నన్ను విడిపించి నన్ను గొప్ప చేస్తాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టడైంటే అసాధ్యం అంట. నువ్వు విశ్వాసం లేకుండా ఎన్ని ఉపవాసాలు ప్రార్థన చేసినా, 40 రోజులు ఉపవాసాలు చేసినా, విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టడైంటే అసాధ్యం. ఆయనకి ఇష్టమైన ఉపవాసం అంతే కదా. ఒక భార్యాభర్తలకి ఇద్దరికి ఒక ఇష్టాలు లేవనుకోండి, ఆయన కేజీ బంగారం పట్టుకొచ్చినా ఆయన అంటే ఇష్టం లేదనుకోండి, తీసుకోదామే. ఇప్పుడు ఒక అమ్మాయికి వివాహం చేశారు, కోట్లు ఆస్తుంది ఆయనకి, కానీ ఆయన అంటే ఈమెకి ఇష్టం లేదు. ఈమె మనసులో ఇంకొకరు ఉన్నారనుకోండి, ఆ వ్యక్తి కూలి పని చేసుకుంటాడు. ఆ వ్యక్తి కూలి పని చేసుకుని ఓ 10 రూపాయలు పెట్టి ఓ చాక్లెట్ తెచ్చినా కూడా ఆవిడికి కడుపు నిండిపోతుంది, ఆనందం. అలాగా విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం ఉండదంట. కాబట్టి నీలో విశ్వాసం లేకుండా నువ్వు 40 రోజులు ఉపవాసం చేసినా, విశ్వాసం లేకుండా రోజుకి 40 అధ్యాయాలు చదివినా, విశ్వాసం లేకుండా ఏం చేసినా కూడా వ్యర్థం. విశ్వాసం ఎలాగొస్తుంది? వినుట వల్ల. ఏం వినాలి? ఆ పాస్టర్ ఈ పాస్టర్ తిట్టుకున్నాడు అది వింటే విశ్వాసం వస్తుంది? రాదు. నీ విశ్వాసం ఊడిపోతుంది, ఉన్న విశ్వాసం పోతుంది. మరి ఏది వినాలి? అక్కడే జ్ఞానం ఉందన్నమాట. వినుట క్రీస్తుని గూర్చినటువంటి వార్త, వినుట క్రీస్తుని గూర్చినటువంటి దేవుని వాక్యం వినుట వల్ల విశ్వాసం వస్తుంది. నేను విశ్వాసంలో బలపరిచే వాక్యాలు వినాలి కానీ, నీ జీవితానికి ఉపయోగపడే వాక్యాలు వినాలి కానీ, దేవుళ్ళు ఎలా బలపడాలి, విశ్వాసం ఎలా కట్టబడాలి, ఎటువంటి శ్రమలు వచ్చినా ఎలా తట్టుకుని నిలబడగలగాలి, శోధనలు ఎలా జయించాలి, హల్లెలూయా, ఇది వినాలి. కానీ అసలు ఆయన అలాంటి తెలుసా, ఈయన అలాంటి తెలుసా, వాళ్ళేంటో వీళ్ళేంటో, వాళ్ళు చెప్పే వాక్యం ఏంటో, ఇదంతా కూడా ఫిల్టర్ చేస్తుంటారు చాలామంది, జడ్జిమెంట్ చేస్తుంటారు.
తెలియకుండా నువ్వు ఆ జడ్జిమెంట్స్లో పని చేసుకుంటున్నావు. ఈ పాస్టర్ గారిని తిట్టాడు, నువ్వేమంటావు, అవును నేను చెప్పిందే కరెక్ట్ అంటే ఏం చేసావు, ఈ జడ్జిమెంట్లో పని చేసుకున్నాను. ఈయన పక్షాన నువ్వు వహించేసావు కాబట్టి ఈయనతో కలిసి ఈయనకి జడ్జిమెంట్ తీర్పిచ్చేసావు. అప్పుడు ఈ తీర్పులో నీకు కూడా పాలు వచ్చేస్తుంది. ఎంత రిస్క్లో పడిపోతున్నారు చూడండి ప్రియులారా. అమ్మ వింటున్నారా? ఎప్పుడు కూడా ఒక వ్యక్తితో ఏకీభవించి ఈ వ్యక్తి తప్పు అని నువ్వు అన్నావంటే అందులో పాలు పంపులు నీకు వచ్చేస్తాయి. ఒక మనుషుని ద్వారా పాపం ఎలాగొచ్చినో ఒక మనుషుని ద్వారా జీవం వచ్చిందంట. అలాగే నువ్వు ఏ మనిషితో ఏదైతే ఏకీభవిస్తున్నావో ఆ మనిషి క్రియల్లో నువ్వు పాలు చేసుకుంటూ ఉన్నావు. సహవాసం, జ్ఞానం గలవారితో సహవాసం చేసేవాడు జ్ఞానం గలవాడు అవుతాడు. తీర్పు తీర్చేవారితో సహవాసం చేసేవాడు, తీసుకోండి, ఎవరితో నీ సహవాసం. హల్లెలూయా. కాబట్టి విశ్వాస వీరులతో సహవాసం చేసావు అనుకో, విశ్వాసంతో నువ్వు ఎదుగుతూ ఉంటావు అంతే. కొంతమంది నేను గైడ్ చేస్తూ ఉంటుంటాను, ఎంకరేజ్ చేస్తూ ఉంటుంటాను. వాళ్ళ యొక్క ఆలోచన విధానం దెబ్బగా మారిపోతుంటుంది. హల్లెలూయా. వాళ్ళ విశ్వాసం మారిపోతుంది. ఎస్, నా దేవుడు చేస్తాడు, ఏదైనా చేస్తాడు, ఎలాగైనా చేస్తాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కాబట్టి ఈ రోజున విశ్వాస వీరుడిగా నువ్వు జీవించాలి. దేవుడు యేసుప్రభు వాళ్ళ అమ్మని మరి తల్లి అని ఎందుకని పిల్లలేదు, సంబోధించలేదని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ అంతకు మించి ఆయన గౌరవించడామని, చాలా రెస్పెక్ట్ వర్డ్ అనమాట అది. అమ్మా అంటే డియర్ మ్యామ్, అట్లా చాలా రెస్పెక్టబుల్గా పిలిచాడు. ప్రతి స్త్రీని గౌరవించాడు ఆయన. ఆయన పునరుత్థానుడైన తర్వాత మొట్టమొదట కనిపించింది మరి ఎవరికి అనుకుంటున్నారు? స్త్రీకే. మొట్టమొదట పునరుత్థాన సువార్త ప్రకటించింది ఎవరు? ఆ బాధ్యత, ఆ భాగ్యము ఎవరికి ఇచ్చాడు? యేసయ్య స్త్రీలకు ఇచ్చాడు. అసలు యేసుక్రీస్తు ప్రభువు పునరుత్థానుడు అయిన తర్వాత పరలోక రాజ్యం వెళ్ళి ఇచ్చేంత వరకు ఎవరికి కనపడకూడదు. అసలు మరి అమ్మగారికి కనపడాలని లేఖనం కానీ ఎక్కడ కానీ ఏ విధమైన ఆధారం లేవు. కానీ ఆమెకున్న ఆసక్తి అంటాడు కదా దావీదు గారు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించేస్తుంది. బా, ఏం భక్తులండి వాళ్ళు అసలని. ఇంత పర్సంటేజ్ కూడా లేదు మనకు అంత వాళ్ళకున్న భక్తిలో. మన ముందున్నటువంటి వారి భక్తిలో ఇంత పర్సంటేజ్ కూడా మనకు లేదు. భక్షించేస్తుందంట. ఆర్డినరీ పర్సనా? రాజు, మహారాజు. చిన్న పోస్ట్ వస్తేనే, చిన్న ఉద్యోగం వస్తేనే కుదరట్లేదండి చర్చికి రావడం, చాలా బిజీగా ఉన్నానండి, జాబు వర్క్ లోడ్ ఎక్కువైపోతుందండి. బా, అసలు వర్క్ ఇచ్చినోడు ఎవరో, జాబ్ ఇచ్చినోడు ఎవరో? జాగ్రత్త, ఆలోచించండి ప్రియులారా. నువ్వు ఆ దాంట్లో నమ్మకం ఉన్నట్లయితే, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు ఇంకా దేవుని హత్తుకున్నట్లయితే దానికి బెటర్ 100 రెట్లు జాబ్ ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీకు. ఏదో చిన్న పోస్ట్ ఇస్తే ఆ పోస్ట్లో దేవుడిని ఇచ్చేసి పోస్ట్లో గట్టిగా హత్తుకున్నావు. నువ్వు దేవుడు ఏమనుకుంటాడంటే, దేవుడిని హత్తుకుంటావు, ఆ పోస్ట్ చేస్తావు, పోస్ట్కి న్యాయం చేస్తావు అనుకుని దేవుడు చూస్తుంటే ఆ పోస్ట్ చేసి నలిగిపోయి, అరిగిపోయి, అలసిపోయి దేవుని దగ్గరికి రావటం మానేశాను. అంతే, జీవితం అక్కడ ఆగిపోతుంది. ఎదుగు బతుకు ఉండదు. ఎన్ని సంవత్సరాలైనా ప్రమోషన్ ఉండదు, ట్రాన్స్ఫర్ ఉండదు, ఏముండదు. కారణం ఏంటి తెలుసా? నమ్మకం. జాబ్కి అటాచ్మెంట్ అయిపోయావు, ఇల్లుకి అటాచ్మెంట్ అయిపోయావు, వ్యాపారానికి అటాచ్మెంట్ అయిపోయావు, ఆ భర్తకి అటాచ్మెంట్ అయిపోయావు, పిల్లలకి అటాచ్మెంట్ అయిపోయావు. లేక పుట్టారు బాబు అని చెప్పి. అవి చూడు, బాధ్యత విస్మరించమని కాదు, కానీ దేవునికి ఇచ్చే ప్రాధాన్యతలో ఏ లోపం రాకుండా కూడా దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చాడంటే వాళ్ళు కూడా దేవుని సందులో నడిపించు. అంతకుముందు నీకు ఒక్క నోరే దేవుని స్తుతించినట్లయితే ఇప్పుడు 2 నోరులు స్తుతించాలి. పెళ్ళైతే పిల్లలు పుడితే 3 నోరులు, ఇంకో పిల్ల పుడితే 4 నోరులు. హల్లెలూయా. ఈ విధంగా మనం దేవుని స్తుతిస్తూ వెళ్ళినట్లయితే దేవుడిచ్చే కొలితే ఏమవుతుంది? ఇప్పుడు మీ బ్యాంకులో ఆన్లైన్లో డబ్బులు వేస్తున్నారనుకోండి, ఏమవుతుంది? బ్యాలెన్స్ పెరుగుతుందా తరుగుతుందా? చెప్పాలి. ఏం పెరుగుతుందమ్మా? ఇప్పుడు నాకు ఎవరో 1000 వేశారు, వీళ్ళు 1000 వేశారు, వాళ్ళు 1000 వేశారు, 4 వేశారు, 4000. నా 0 నుంచి 4000లోకి వెళ్ళింది. అప్పుడు ఏం చేస్తాను? నేను ఏడుస్తానా? ఏం చేస్తాను? హ్యాపీ ఫీల్ అవుతాను. ఓ థ్యాంక్ యూ జీసస్ అని. అలాగే దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇచ్చే కొలిది, ఉద్యోగం ఇచ్చే కొలిది, నీ జీవితంలో ఫలాలు పెంచే కొలిది ఇంకా దేవునికి స్తుతించాలి కదా, ఇంకా దేవుని హత్తుకోవాలి కదా, ఇంకా దేవుని మహింపరచాలి కదా. మరి రివర్స్ అయిపోతుందండి పరిస్థితి.
హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఒక స్త్రీ, ఒక పురుషుడు ఎవరైనా సరే అది ఈ లోకంలో మాత్రమే. కానీ దేవుడినికి ఇచ్చిన బాధ్యతను, దేవుడినికి ఇచ్చిన పనిని, దేవుడినికి ఇచ్చిన జీవితాన్ని, జీవాన్ని, రోజుని ఎలా గడుపుతున్నావు, ఏం చేస్తున్నావు ప్రత్యేకంగా పరిశీలన చేసుకోవాలి. ప్రత్యేకంగా పరిశీలన చేసుకోవాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు విత్తుచున్న విత్తనం ఏది వృధా కాదు ప్రియులరా. ఏది విత్తితే అది కోసుకుంటాం. నువ్వు ఫైనాన్షియల్ డెవలప్ కావాలంటే ఫైనాన్షియల్గా విత్తనం నేర్చుకోవాలి. ఏది విత్తుతావో అది కోసుకుంటాం మనం. నువ్వు ఆర్థిక సమస్యల నుంచి విడుదల పొందుకోవాలని చూస్తుంటుంటాం. కానీ దేవునికి ₹1 కానుక విత్తకుండా మనం ఎలాగ అభివృద్ధి చెందుతాం? వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరంట, లేని దానికంటే తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరంట. నాది 10,000 జీతం, అన్నీ సరిపోతున్నాయి, అందులో ₹1000 తీయడం చాలా కష్టం అంటే ఇవ్వాల్సిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి, అందుకే లేమిలోకి వెళ్ళిపోతున్నారు, కొద్దులోకి వెళ్ళిపోతున్నారు. 10,000 జీతం కానీ దశమ భాగం ₹1000. కొంతమంది 2,000 ఇస్తారు. వాళ్ళు ఏమవుతుంది, 1 year లోపల 2 ప్రమోషన్లు వస్తాయి. 10,000 జీతం నుంచి 30,000-40,000కి వెళ్ళిపోతారు. వీళ్ళేమో ఈ 10,000లో దశమ భాగం తీయడం కష్టం అని చెప్పి తీయకుండా ఉంటారు కదా. అట్లానే అదే ఉద్యోగంలో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కొనసాగుతూనే ఉంటుంటారు. అప్పుడేమంటారు, దేవుడు చూడు అలాంటి వాడిని దేవుడు హెచ్చించాడు. నేను ఒక వాక్యాన్ని మీరు గుర్తు చేసుకోవాలి ప్రియులారా. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలము నువ్వు వర్ధిల్ల చేసుకొందువు. వర్ధిల్ల చేస్తాను అంటలేదు దేవుడు. హల్లెలూయా. విన్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి బైబిల్ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే ప్రియులారా, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేసుకొందువు. వర్ధిల్ల చేసుకొందువు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? వర్ధిల్ల చేసుకుంటాం అంట. డిపెండ్ అపాన్ యూ, నీ మీద ఆధారపడి ఉన్నది. ఈ సత్యం తెలిసిన రోజున నిన్ను నువ్వు సరి చేసుకుంటావు తప్ప దేవుణ్ణి నిందించవు. కాబట్టి ఈరోజున స్త్రీ పురుషులు ఇరువురు కూడా అన్ని రంగాల్లో సమానంగా మరి వాడబడుతున్నారు. వాక్య పరిచర్యలు కానీ, దేవుని పరిచర్యలు కానీ, దేవుని సంఘాల్లో కానీ, మరి సమాజంలో కానీ అన్ని విషయాల్లో కూడా మరి హెచ్చించబడుతూ ముందుకు వస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ప్రణాళికలు మన అందరి పట్ల బహు విస్తారంగా ఉన్నాయి. మరి దేవుని సందులో మనం అంతా కూడా వర్ధిల్లుదాం. ఈరోజు ఈ యొక్క వాక్యంలో దేవుడు మరి స్త్రీలను ఎక్కడ కూడా తక్కువ అంచనే లేదు. ప్రతి స్త్రీని కూడా దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశంతో నడిపించాడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది ప్రవక్తలు కూడా ఉన్నారు. మరి పిలుపుకున్నటువంటి కూతురందరూ కూడా ప్రవచిస్తారంట. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన తలాంతును ఉపయోగించుకుని దేవుని నా మహిమార్థంగా ముందుకు వెళ్దాం. దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మనందరం బలపరచును గాక. మరి ఈ యొక్క స్త్రీలందరికీ ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ ఉన్నాను. యువర్ ఆసమ్ అన్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా ప్రేమించి నడిపించి మీ కొరకు అనేకమైన ప్రణాళికలు సిద్ధం చేశాడు. మీరేమి తక్కువ అనుకోవద్దు. దేవునిలో, దైవికంగా, సంఘంలో, సమాజంలో అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లుచు ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలన్నది
దేవుని యొక్క చిత్తము ఉద్దేశమై ఉన్నది. మరి అటువంటి కృప ఈ వాక్యం ఇచ్చిన వారందరికీ దేవుడు చక్కటి ఆరోగ్యం, బలము, సమృద్ధి అయిన జీవమునిచ్చి మరి సంఘంలో, సమాజం నింటా బయట ఆర్థికంగా, ఆత్మీయంగా అన్ని విషయాల్లో విస్తరింపజేసి అనేక మందికి దీవెనకరంగా చేసి నడిపించి బలపరచును గాక. ఆమెన్.